ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టె, ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రక్తము మన మధ్య ఉన్నది. అందులో మనము పాలు పొందవలసి ఉన్నది. ప్రభు చెప్పాడు ఆ మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. కాబట్టి వారం వెంబడి వారము మనం కూడి వస్తాము కనుక ప్రభు యొక్క శరీరముకు సాదృశ్య రొట్టెను, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసమును మనము తీసుకుంటూ ఉంటాము. అది తీసుకునేటప్పుడు కండిషన్ ఏమిటంటే అలవాటుగా తీసుకునేది కాదు, ఆచారమైనది కాదు, ఎవరైనా చూసేమనుకుంటారో అని కానీ కాదు. అయితే లేకపోతే కొంతమంది అనుకుంటే దివ్య సత్ప్రసాదం అంటారు, ఇది ప్రసాదం గట్రా కాదు. అది తీసుకునే ముందు ఎలా తీసుకోవాలని వాక్యం ఉందంటే, ప్రతి మనుష్యుడు చదువు తల్లి, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవడాన్ని ఏర్పాటు చేయబడిన బల్ల ఇది. అది అంటే ఏమిటి పరీక్షించుకోవడము? ఆత్మీయ జీవితం సరిగా ఉందా లేదా, నేను దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటున్నానా లేదా, ఇలా పరీక్షించుకోవడం. అలా పరీక్షించుకోవడానికి ముందేటి చేస్తాము? దేవుని వాక్యం మనము ధ్యానిస్తాము. దేవుని వాక్యపు వెలుగులో అటుకొచ్చింది ఎఫెక్ట్ తగ్గించుతాం. దేవుని వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటాము. నా వాక్యము అద్దము వంటిది అని ప్రభు అన్నాడు. కాబట్టి భౌతికమైన అద్దములో భౌతికమైన ముఖము చూసుకుంటాము సరిగా ఉందా లేదని. అదే ఆత్మీయ అద్దము, ఆత్మీయమైనటువంటి అద్దము దేవుని వాక్యము. దేవుని వాక్యం ధ్యానిస్తూ వాక్యానుసారముగా నా ఆత్మీయ జీవితము, నా ప్రవర్తన సరిగా ఉందా లేదని వాక్యపు వెలుగులో చూసుకుంటాం. అలాగుంటే దేవునికి స్తోత్రము, అలాగ లేకపోతే అది మానేయడము, నేను ఘనకార్యం చేస్తున్నాను అనుకుంటారు కొందరు. నేను సరిగా లేను కాబట్టి నేను తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను, మంచిదే అనుకుంటా. తీసుకోకుండా వెళ్ళిపోవడం కూడా అది మంచిది కాదు. అపవిత్రంగా తీసుకోవడం మంచిది కాదు. తప్పిదాలు ఒప్పుకొని సరి చేసుకొని పవిత్రపరచుకోవాలి. తీసుకోవడం ప్రాముఖ్యం. నేను సరిగా లేను కదా అని చెప్పి తీసుకోవడం మానేయడం అది మంచిది కాదు, కానీ సరి చేసుకో. అందుకే ప్రభు బల్ల సరి చేసుకోవడానికి. అందుకే వారం వెంబడి వారము మనం కూడి వచ్చినప్పుడు ప్రభు బల్లను మనం కలిగి ఉంటాం. మీరు ప్రభు బల్ల మీద ఉన్నది, దెయ్యముల బల్ల మీద ఉన్నది తిననేరారు. ప్రభు బల్ల మీద ఉన్నది, దెయ్యముల మీద బల్ల ఉన్నది త్రాగనేరారు. దెయ్యముల బల్ల అంటే లోకములో దేవునికి వ్యతిరేక్తమైనటువంటి వాటిని అనుభవించడము, కోరడము, మింగిలై వాళ్ళతో కలిసిపోవడం. ప్రభు బల్ల అంటే ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతూ పరిశుద్ధంగా జీవించడము. అది ఇది ఉండకూడదు, ఇదే ఉండాలి. కాబట్టి దేవుని వాక్య వెలుగులో మనము మరి కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేసుకొని మనకు ఆత్మీయ జీవితాలు అలా ఉన్నాయో లేదో మనము చూసుకుందాం. ప్రియులారా, లేవీలకు రాసిన పత్రిక లేవీ కాండము 26వ అధ్యాయము 2వ వచనం చూడండి. లేవీ కాండము 26వ అధ్యాయము 2వ వచనము. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. ఇది దేవుని ఆజ్ఞ. ఇది విశ్రాంతి దినము ఆచరిస్తూ ఉన్నామా? ధర్మశాస్త్రంలో శనివారం విశ్రాంతి దినము, 6 దినములు పనిచేసి శనివారం అది ఛాయ. క్రీస్తులో నిజ స్వరూపం ఉంది.
అంటే ఏమిటి? 6 దినములు సృష్టి మానవుల కోసం సృష్టించాడు దేవుడు, 7వ దినం విశ్రాంతి పొందాడు. అయితే మానవుని కొరకు సృష్టిని సృష్టించినంత మాత్రానికి సంపూర్ణ విశ్రాంతిగా ఆయన కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మానవుని కోసం విమోచన కార్యము చేసినందుకు ఇది నిజమైన మేలు. మానవుని కోసము బలి అయి ప్రాణం అర్పించి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాచేయుడు 3వ దినమున ఆదివారమున తెల్లవారుజామున లేచి విశ్రాంతిలో ప్రవేశించాడు. ఇది నీ స్వరూపము. ఆదివారం విశ్రాంతి దినము. 6 దినములు పనిచేసి శనివారం విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టి మానవుని కోసం చేసినంత మాత్రాన నిజమైన విశ్రాంతి లేదు. అది ఛాయ. మానవుని కోసం పని చేయడము, విశ్రాంతి పొందడము, ఇది ఛాయ. నిజ స్వరూపం ఏంటి? మానవుని కోసం విమోచన కార్యం చేసి, మానవుని పాప విమోచన కార్యం చేసి ఆదివారం విశ్రాంతిలో ప్రవేశించాడు. అది నిజ స్వరూపము. గనుకనే ఆదివారము మనం విశ్రాంతి దినముగా ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రభు అన్నాడు, నా విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలెను. ఆచరిస్తున్నామా? డ్యూటీలు ఉన్నవారు మాటికి సెలవు దొరకదు కాబట్టి డ్యూటీలు ఉన్నవారు రాలేకపోయినా ప్రభువు తెలుసును. ప్రభు ఇచ్చిన ఉద్యోగం కాబట్టి వెళ్ళాల్సి ఉంది. మాటికి ఆదివారం సెలవు ఎవరు కనుక. అయినా దేవుని బిడ్డలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొంతమంది దేవుని బిడ్డలు లాస్ అప్ పెట్టుకొని వస్తారు. కొంతమందికి అనుకూలత లేదు, డ్యూటీలకి వెళ్తారు. కొంతమంది ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయి రాత్రి ఎక్కడికో ఆరాధనకి వెళ్తారు. కొంతమంది నైట్ డ్యూటీ అయితే ఉదయం అక్కడో ఆరాధనలు గడిపి ఆ యొక్క డ్యూటీకి వెళ్తారు. సాధారణంగా దేవుని బిడ్డలు వెళ్ళే ఆరాధన ఉదయం ఉంటుంది కాబట్టి సాయంత్రం డ్యూటీ అయితే వారి సొంత సంఘంలోకి వస్తారు. ఉదయం డ్యూటీ అనుకో, సాయంత్రం ఇక్కడ ఆరాధన ఉండదు కాబట్టి ఎక్కడో చోట ఆరాధనకి అటెండ్ అవుతారు ఉదయం డ్యూటీ చేసి. కొంతమందికి దినమంతా ఆరాధనకి అటెండ్ అవ్వడానికి అవ్వదు, దినమంతా డ్యూటీ ఉంటుంది. అటువంటి వారికి ఏం నిందించడు దేవుడు, ప్రభువు తెలుసును. కానీ డ్యూటీ ఉన్నవారు తప్ప మిగిలిన వారందరూ ఆయన విశ్రాంతి దినమును పాటించాలి. కొందరు తెలియక ఆదివారమేనండి మాకు ఒక సెలవు ఉంది, మరి ఏం చేస్తాము, ఆ వేళ చుట్టరికాలు, ఆ వేళ బట్టలు ఉత్తుకోవడాలు అవన్నీ ఏర్పాటు చేసుకున్నాను. తెలియక సరే బట్టలు ఉత్తుకో, ఆరాధన చేసి మధ్యాహ్నం బట్టలు ఉత్తుక్కో. ఆరాధన 3 గంటలు, సాయంత్రం ఉతుక్కో. చుట్టాలు వచ్చారనుకో, అమ్మ సమయానికి వచ్చారు, మరి ఇప్పుడు మాకు ఆరాధన ఉంది, మీరు కూడా రండి అన్నయ్య వదిన, మీరు కూడా రండి అని పిలాలా. మేము రాలేము అంటే అది కాదు, మరి మీరు తప్పక నేను ఆరాధనకి వెళ్ళాలి, మరి ఈవేళ వచ్చారేంటి అని. మరి మాకు ఈవేళ సెలవు అండి అందుకే వచ్చామంటారు. మంచిదే, మరి మాతో రండి ఆరాధనకి మీరు కూడా. మాకది వాజీబు లేదండి, మా దేవులు మాకున్న మీరని. సరే మీరు రా, ఇదిగో ఇక్కడ నూనె ఉంది, ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, ఇక్కడేమో కూరలు ఉన్నాయి, ఇది ఇక్కడ బియ్యం ఉన్నాయి, మీకు సరిపడినది వండుకోండి, నేనేమో 3 గంటల సేపు ప్రభు సన్నిధి ఆరాధన చేసి వచ్చేస్తాను అని చెప్పాలి. వారికి తెలియదు కాబట్టి మన యొక్క ఆత్మీయ భావాలు వారికి తెలియపరచాలి. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. 106 అయినా 600 అయినా మా చెల్లి లేకపోతే మా తమ్ముడు ఆరాధన, వారి దేవుని పట్ల వారికి అంత నమ్మకము. ఇక ఆదివారం ఎప్పుడు కూడా రారు. అది కాబట్టి అలాగూ నీవు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల కలిగిన భక్తి అలాగ. సరే, 2వ భాగం చదువు తల్లి. చాలు తల్లి. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. సన్మాన భావం మనకుందా? మందిరమును సన్మానించమని ఉంది, సన్మాన భావం నీకుందా? మందిరమును సన్మానించమన్నాడు. ఎందుకు? మందిరములో దేవుడు ఉంటాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. దేవుని మందిరములో
దేవుడున్నాడు గనుక దేవుని మందిరమును నీవు సన్మానించాలి. దేవుడుండే స్థలం ఇది. మనమందరము ఆయన ప్రజలము, ఆయన సేవకులము, ఆయన పరిచారకులము. మనము దేవుడు ఉంటాడు కనుక మందిరమును సన్మానించాలి. చూడండి, ఇప్పుడు 68వ కీర్తన 5వ వచనం చదువుతాలి. 68వ కీర్తన 5వ వచనం. ఎక్కడుండే దేవుడు? తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు. చాలమ్మ, వచనమంతా వివరించడానికి మనకు సమయం చాలదు కాబట్టి, దేవుడు తన పరిశుద్ధాలయములో ఉండు దేవుడు. ఇంకో వచనం కూడా చూడండి, కీర్తన 26:8. కీర్తన 26:8. ఏంటి? ఏ మందిరము? నీ నివాసం. దేవుడు నివసించే మందిరము. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు ప్రియులారా. అందుకే మందిరాన్ని సన్మానించమన్నాడు. నీ నివాస మందిరము. నేను వారి మధ్య నివసించున్నట్లు నా కొరకు ఒక పరిశుద్ధ మందిరం నిర్మింపవలెను అని నిర్గమకాండములో మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజలకు బోధించినాడు. కాబట్టి మన మధ్య మందిరం ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ మందిరములో మన మధ్య ఆయన ఉంటాడు. నీ నివాస మందిరము, దేవుడు నివసించే స్థలము, మందిరము. ఇలాగెన్నో వచనాలు. మీకు ఈ వచనాలు కొన్ని ఎందుకు చూపిస్తున్నంటే, వాక్యమందు ఆసక్తి కలిగిన వారు మీలో ఉన్నారు గనుక వాక్యం చూపిస్తున్నాను. సొలొమోను మందిరాన్ని నిర్మించి ఆ యొక్క దేవునితో అంటున్నాడు, ప్రభువా, నీవు సదాకాలము నివసించుటకు నీ కొరకు నేను మందిరమును నిర్మించి తిని అన్నాడు. మొదటి రాజుల గ్రంథము చూడండి. మొదటి రాజుల గ్రంథము 8:13. దయచేసి చదువు తల్లి. మొదటి రాజుల గ్రంథం 8:13. నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించి ఉన్నాను. ఎంతకాలం నివసించడానికి కట్టుకున్నాడు మందిరము? సదాకాలము. ఏమయ్యా సొలొమోను? కాదు, నేను నీకేటి చెప్పాను? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పాను కదా. హస్తకృత ఆలయంలో నేను నివసించను అని చెప్పాను కదా. నా కొరకు నువ్వు మందిరం కట్టబెట్టి నేను నివసించడానికి అంటున్నావేటి? నేను హస్తకృతాలను నివసింపనని చెప్పాను కదా. ఎందుకు అలాగ అంటున్నావు? ఎందుకు అలా కట్టావు అన్నాడా. దావీదేమో నా దేవుని కొరకు మందిరం కట్టాలని తాత్పర్యము కలిగి ఉండగా నీకున్న తాత్పర్యం మంచిదే అన్నాడు. కానీ ఏం దావీదు, ఎందుకే ఎంత కష్టపడి నా కష్ట పరిస్థితిలో నా దేవుని మందిరం కొరకు ఇదిగో మనుగులు కొలిది బంగారము, మనుములు కొలిది వెండి, మనుగులు కొలిది ఎత్తడి, లెక్కింపు శక్యము కానంతటి ఇనుమును, దేవదారు చెక్కలను, ఇవన్నీ నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నా దేవుని మందిర నిర్మాణకు ఇవన్నీ సమకూర్చినానంటే, ఏమయ్యా దావీదు నీకు పిచ్చి పట్టింది ఏటయ్యా? హస్తకృతాలయంలో నేను నివసించనని చెప్తే ఇవన్నీ ఎందుకయ్యా నువ్వు సమకూరుస్తున్నావు అన్నాడా దేవుడు? అనలేదే. హస్తకృతాలయములలో నేను నివసించను అనే మాట, దాని సందర్భం వేరు, అది వేరు వారి కొరకు ఆ మాట అన్నాడు. కానీ దావీదు అలాగ సమకూరుస్తున్నప్పుడు, ఎందుకే అలాగ సమకూరుస్తున్నావు? పిచ్చా? నేను చెప్పలేదా? నేను మందిరం నివసించని చెప్పాను కదా, హస్తకృతాలయం నివసించి చెప్పాను అన్నాడు. అలగలేదు. సొలొమోను నీవు సదాకాలము నివసించుటకేనా నీకు మందిరం కట్టండి. ఏటయ్యా నీ మొట్టమొదటి చెప్పిన తెలియదు, నేను సదాకాలం అసలు నివసింపదని చెప్పాను కదా అన్నాడు. అలాగ అనలేదు. దేవుని మందిరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుడు ఆ మందిరంలోనికి వచ్చాడు. అది దేవుని బిడ్డ, దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు.
అందుకే దేవుని మందిరమును నీవు సన్మానింపవలెను. సన్మాన భావము కలిగి ఉండు కుమారుడా, కుమారి. సన్మాన భావం. అమ్మో, దేవుని మందిరములో నియామక కూటములు, ప్రార్థన కూడిక ఉంది. దేవుని మందిరం, నా దేవుడు అక్కడ ఉంటాడు, నేను ప్రార్థన కూడికి వెళ్ళాలి, బైబిల్ స్టడీకి వెళ్ళాలి. నా దేవుని మందిరం నా దేవుడు ఉంటాడు కనుక సన్మాన భావంతో రావాలి. స్పెషల్ మీటింగ్స్ దేవుని మందిరం ఉన్నప్పుడు సన్మాన భావంతో రావాలి. నియామక కూడికలు అని. అలాగే డ్యూటీలో ఉన్నవారు, వాళ్ళ గురించి నేను చెప్పలేదు, డ్యూటీలో ఉన్నవారు రాలేరు, తెలుసును, రావడానికి అవకాశం కుదరదు, దేవుడిచ్చిన ఉద్యోగం అది. కానీ ఖాళీగా డ్యూటీ లేని వారు, తుండి మంచం మీద నుండి లేవలేని వారు. మూడవది, ఆదివారమే పరీక్షలు ఉంటాయి స్టూడెంట్స్కి, వాళ్ళు కూడా రాలేరు. పరీక్ష మానేసి వస్తే వీళ్ళ కోసం రోజు పరీక్ష పెట్టరు కాబట్టి. ఈ 3 పరిస్థితులు ఉంటే రాలేకపోయినా పర్లేదు, కానీ ఈ 3 పరిస్థితులు లేనప్పుడు నీవు తప్పక. ఒక్కోసారి కొంతమంది భర్తలు వెళ్తే నేను ఒప్పుకొని వెళ్ళొద్దు అంటారు, భయంకర. కొందరు అటువంటి అప్పుడు కూడా కొట్టండి, చంపండి అనుకో తెగించి వచ్చేస్తారు. ఆడేమో నువ్వు అట్నుండి రా, నీ సంగతి చెప్తానని చెప్పేసి, నీకు ఈవేళ నీకు ఏడు చేస్తాను చూడని చెప్పేస్తాడు. రాగానే వారికి ముక్కు కోసాడు, అలా ఆయన ముక్కు కోసాడు, అయినా పర్వాలేదు. ఈ బొబ్బిలి పార్వతమైన ప్రాంతంలో ఒక అమ్మ, గురుమూర్తి గారి సంఘంలో ప్రతి ఆదివారం యుద్ధమే. నేను మాత్రం దేవుని మందిరికి వెళ్ళడం మానండి. మా తాలూకా మా సంఘంలో విశాఖపట్నం ఆ అమ్మ, అతను తాగుబోతుంది, మరి నాస్తికుడు, చైన్ స్మోకర్, డ్రంకర్, ఇల్లీగల్ కాంటాక్ట్ కలిగినటువంటి వాడు, జీతం ఇవ్వడు, పైగా రూబాబు నువ్వు మందిరానికి వెళ్ళొద్దు అని. అది కాదండి, నేను దేవుని మందిరికి వెళ్తానండి. వద్దు, ఇదిగా కొట్టేస్తుంటాడు. ఏమండి పంపేసిన పర్లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, మందిరానికి వెళ్ళడం మానండి అన్నది. సైతాను ఓడిపోయాడు. సమర్పణ, త్యాగము. ఆ గురుమూర్తి సంఘానికి వచ్చే ఆ అమ్మ పాప మందిరం వెళ్తుంటే అతని ఎదురుగా కర్ర కొట్టుకొని వచ్చేస్తాడు. అలా ఆయన దారిట కొట్టుకొని తిట్టుకొని వెళ్ళాడు, కర్రతో కొట్టుకొని. అలాగే ఆ బిడ్డ గోడుమని ఏడుస్తూ, చంపేయండి ఇప్పుడు, చంపేయండి, నేను మాత్రం దేవుని మందిరికి వెళ్ళడము మాను, నా దేవుని దర్శించి వస్తాను, నా దేవుని మందిరంలో నా దేవుడు ఉన్నాడు అని. అందుకే నా మందిరమును సన్మానించు. సన్మాన భావం కలిగి ఉండు కుమారుడా, కుమారి. సన్మాన భావం కలిగి ఉన్నవారు మానకుండా వస్తూ ఉంటారు. సన్మాన భావము కలిగి ఉండి సకాలంలో వస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఆయన మీద సన్మాన భావం కలిగిన వాళ్ళందరూ, ఆయన అండర్లో ఉన్న వాళ్ళందరూ సకాలంలో వస్తారు, ఆయన రాకముందు వెళ్ళిపోయి ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చాడు, సకాలంలో రావడం సన్మాన భావము. మెల్లకి వెళ్తాను లేదు, ఇప్పుడు ఎవరు రారులే అన్నోళ్ళు కొంతమంది, ఇంకా పాటలు అవుతుంది అన్నోళ్ళు కొంతమంది. ఏ పాటలు నువ్వు పాడడానికి కాదా, పాటలు అవుతుంటాయిలే. కొంతమంది ఖాళీ ఉందేటి, ఖాళీ లేదు, వీలైతే వెళ్తాను లేకపోతే లేదు. ఇవన్నీ సన్మాన భావం కలిగి వాళ్ళు అలాగా ఉండరు. ఒక అమ్మ అంటుంది, ఓసే పాస్టర్ గారు అలా చెప్తారు, చుట్టాలు బంధువులు వదిలేయమంటాడా దేవుడు? వదిలేమండమ్మ, నీ చుట్టాలతో చుట్టలు కాల్చుకొని ఉండు, వదిలేమండ, కానీ నువ్వు వదిలిపెట్టబడతావు. ఇదేనా దేవుడు అంటే సన్మానము? సన్మాన భావం కలిగి ఉండు. దేవుని పరిశుద్ధ మందిరానికి జనులు వెళ్తాలని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. సర్లే, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాస మందిరములు, నీ నివాసములు రమ్యమైనవి అన్నాడు.
భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరము ద్వారము వద్ద నివసించడం నాకెంతో ఇష్టము అన్నాడు. ఎంత వేగి దేవుని సన్నిధికి కనిపిస్తున్నాయి, నా ప్రాణము శరీరం ఆనందం కేకలేస్తుంది అన్నాడు. ఇది నీకు ఆతృత ఆనందం ఏది? వీలైతే వెళ్తాను, లేకపోతే మెల్లకి వెళ్తానులే. అది మన భావమా? నీవు ప్రతి బిడ్డ నీకు తెలుసును సన్మాన భావం కలిగి ఉండు. ఇక నుండి సన్మాన భావం కలిగి ఉండు. అది ఇంకో విషయము చెప్పి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దుష్టుడు సైతానుడు చాలామందిని దీవెనలు పొందకుండా చెయ్యాలని సైతానుడు పన్నే పన్నాగం అది చెప్పి మనం ప్రార్థన చేసుకుందాము. ఈ రోజుల్లో టీవీల్లోని సెల్ ఫోన్లలోని ఒక బోధ ఈ మధ్య తరచుగా వినబడుతుంది. నేను కనులారా చూచాను, నేను విన్నాను. ఏమిటి ఆ బోధ అంటే, దశమ భాగము ఇవ్వనక్కర్లేదు అని బోధిస్తున్నారు. పెద్ద పెద్ద బోధకులు యూట్యూబ్లో బోధిస్తున్నారు, టీవీల్లో కూడా. ఎందుకు? ఇది సైతాను పన్నాగము. నువ్వు దేవునికి దశమ భాగం ఇస్తే దేవుడు అన్నాడు, ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు ఆ కుమార్తె యొక్క దేవుడు, ఆ కుమారుడు యొక్క దేవుడు. అమ్మో, వీళ్ళు దశమ భాగం ఇవ్వకుండా చేస్తే వాళ్ళకి రావాల్సిన దీవెనలు రాకుండా పోతాయి అని, నీకు రావలసిన దీవెనలు రాకుండా చెయ్యాలని సైతానుడు కొంతమందిని ప్రేరేపించి నిన్ను దశమ భాగం ఇవ్వకుండా చేయడానికి, దశమ భాగం ఇవ్వనక్కర్లేదు అని చేస్తున్నాడు సైతానుగడి పని అది. తర్వాత దశమ భాగం ఇవ్వనక్కర్లేదు అని చెప్పడానికి కొన్ని వచనాలు లేకపోతే కొన్ని రీజన్స్ చెప్తారు. ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో దశమ భాగం ఇమ్మని ఉంది. వారు చెప్పే రీజన్స్ జాగ్రత్త వినండి. క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇమ్మని లేదు అని వారు చెప్తున్నారు. నేను స్వయంగా విన్నాను. అప్పుడు అంతంత మాత్రాన ఎదిగిన వాళ్ళు తెలియక, నిజమే కదా, వీళ్ళకి తెలియదు కదా, అంత వాక్య జ్ఞానం ఉండదు కదా, కొందరికి తెలియదు కదా. అవును, పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలు ఎక్కడ లేదు కదా దశమ భాగం ఇమ్మని. నిజమే, అబ్బా ఎంత మంచి బోధ, ఈవేళ మర్మం బోధించాడు, ఎంతకాలం నేను తెలియక ఇచ్చేసాను. అలాగ అమాయకంగా బలి అయిపోయిన వాళ్ళు ఉంటారు, దీవెనలకు దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు బోధ విని. అయితే వాళ్ళు చెప్పింది సత్యమా? క్రొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగం ప్రస్తావన లేదా? ఉంది. వెరీ గుడ్. స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చెప్పండి? క్రొత్త నిబంధన. వాళ్ళు ఏమంటారు, మలాకి మోషే కాలం అటన్నిటిలో దశమ భాగం ఇమ్మని ఉంది, క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇమ్మని లేదు అంటున్నారు వాళ్ళు. అప్పుడు పాపం ఈ తెలిసి వీళ్ళది తప్పు కాదు ఇవ్వకపోవడం, వాళ్ళ బోధ వాళ్ళకి ఇవ్వకుండా చేస్తుంది. వాళ్ళ బోధ వల్ల దేవుని దీవెనలకు పట్టజాలు విస్తారమైన దీవెనలు పొందకుండా అయిపోతున్నారు చాలామంది. అయితే ప్రభు దశమ భాగం క్రొత్త నిబంధన గ్రంథంలో స్వయంగా ప్రభువే ప్రస్తావించారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు, దశమ భాగం చెల్లిస్తున్నారు. న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరి వాటిని మానక వీటిని చేయండి. 2 విషయాలు పెట్టాడు ప్రభు. 10వ భాగం మీరు ఇస్తున్నారు. ఇదిగో ఈ 3 న్యాయమును కనికరం విశ్వాసం విడిచిపెట్టేస్తున్నారు, కాబట్టి వాటిని మానేసి వీటిని చేయండి అన్నాడా?
వాటిని మానొద్దు అన్నాడు. ఏటవి? 10వ భాగం చెల్లించడము మానక అన్నాడు ప్రభు. చూడండి ఎంత స్పష్టంగా ప్రభు చెప్పాడు. మీరు 10వ భాగం ఇస్తున్నారు, మంచిదే. ఇదిగో న్యాయము, కనికర, విశ్వాసం మీరు చేయట్లేదు, వాటిని మానేయండి. 10వ భాగం ఇవ్వడం మానేయండి, వీటిని చేయండి అనలేదు. నాన్న జాగ్రత్త, అది ఆ కుర్చీ తీసాను నాన్న, ఇరిగిపోయింది. మీరు 10వ భాగం ఇవ్వడం మానేయండి, ఇదిగో న్యాయం, విశ్వాసం, కనికర చేయండి అన్నాడా? అలాగ అనలేదు. ఇవ్వడము మానకండి, 10వ భాగం ఇవ్వడము మానకండి. చూడండి యేసు ప్రభు వాటిని మానక వీటిని, వాటిని మానక వీటిని చేయండి అంటే వాటిని మానదంటే ఏటిని? 10వ భాగము ఇవ్వడము మానక, మానవద్దు అని ప్రభు ప్రస్తావించాడు. యేసు ప్రభు ఇంకో మాట చెప్పాడు. చూడండి ఇంకో మాట ఏంటి చెప్పాడంటే, ప్రియులారా, మత్తయి సువార్త 8:4 చూడు తల్లి. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై, యాజకులకు సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబర్చుకొని, నీ దేహమును యాజకులకు, ఇదిగో ప్రభువును స్వస్థపరిచాడని, స్వస్థపరచబడి నీ దేహమును సాక్షార్థమై యాజకులు కనపరచు. మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. అది ధర్మశాస్త్రం మోసే కాలం నియమించారండి 10వ భాగము. ఇప్పుడు ఇవ్వక్కర్లేదండి, కొత్త నిబంధనలు అంటాడు. కానీ యేసు ప్రభువే చెప్పాడు. ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయాడు, పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోయాడు. మోషే ద్వారా 10వ భాగం నియమించిన దేవుడు కొత్త నిబంధనలు చెప్పాడు. మోషే నియమించిన కానుక ఇవ్వు అన్నాడు, ప్రభువే చెప్పాడు. మోషే నియమించిన కానుక ఏమిటి? 10వ భాగమే. చూడండి, నేను సొంతగా చెప్పకూడదు, ఏంటి ఇలాగ ఊహించి చెప్పకూడదు. కొంతమంది అంటే ఇట్ మే బీ అంటుంటారు, ఇట్ మే బీ అంటారు. కొంతమంది ఐ థింక్ అంటే ఎవరు నాయన, నీ థింక్ వద్దురా నాయన, ఏమైనా మన థింకు వద్దు, వాక్యం లేదుంటే అదే చెప్పాలా. మోషే ద్వారా దేవుడు నియమించిన కానుక, మోషే నియమించిన కానుక. చూడండి చూడండి ఒక మాట, లేవికాండం 27:31. లేవికాండం 27 మొదటి వచనం ముందు చదవండి. మోషేకు ఇవన్నీ చేయించమని చెప్పాడు దేవుడు. అది మోషేకు ఆ 27 అధ్యాయంలో ఉన్నవన్నీ సెలవిచ్చాడు దేవుడు. వాటన్నిటిలో ఒకటి 30వ వచనం చూడు తల్లి, బైబిల్లో చదువు. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అదే మోషే ద్వారా నియమించిన కానుక. మోషే చెప్పు ప్రజలకి ఇలాగన్నాడు దేవుడు. మోషే నియమించాడు ఆ కానుక. భూధాన్యం, వృక్ష ఫలం అన్నిటిలో 10వ భాగం దేవుని సొమ్ము. అది 10వ భాగం ఎవరి సొమ్ము? దేవునిది, దేవుని ద్వారా నియమించబడినది. అది ఎప్పుడు పూర్వకాలం ఆ మోషే ద్వారా లేవి కాండంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్పారండి. ఇప్పుడు అదేం లేదండి అనడానికి. యేసు ప్రభువే స్వయంగా మోషే నియమించిన కానుక ఇక్కడ ప్రస్తావించాడు. ప్రభువే మోషే నియమించిన కానుక చెల్లించుము అన్నాడు. క్రొత్త నిబంధన లేదా 10వ భాగం నుండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సైతాను పన్నాగం. మీరు 10వ భాగం ఇస్తే పట్టజాలి దీవెనలు మీ మీద, మీ పిల్లల మీద కురిపించబడతాడని, మీరు అభివృద్ధి చెందిపోతారని సైతానుడు మీ మీద మీరు అభివృద్ధి చెందకుండా, పట్టజాలి విస్తారమైన దీవెనలు పొందకుండా చేయాలని సైతాను పన్నాగము విస్తృతంగా టీవీల్లోనూ, సెల్ ఫోన్లోను, ఆ యూట్యూబ్లోనూ 10వ భాగం ఇవ్వక్కర్లేదని బోధిస్తున్నారు. కానీ ప్రభువే స్వయంగా ప్రస్తావించాడు 10వ భాగం మనము ఇవ్వాలి. అది దేవుని సొమ్ము.
దేవునికి ఇవ్వకపోతే మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు అన్నాడు ప్రభు. మేమేంటి దొంగతనం చేస్తున్నామనంటే దశమ భాగం ఇవ్వకపోవటం వలన మీరు నన్ను దొంగిలించుచున్నారు నా దగ్గర అని ప్రభు అన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే దొంగలును, లోబులను, త్రాగుబోతులను దేవుని రాజ్యానికి వారసులు కారు. నువ్వు చూసావా, దశమభాగం ఏమన్నా పోతే ఎన్ని నష్టపోతావో, రావాల్సిన దీవెనలు దూరం అయిపోతావు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ప్రభు పరిశుద్ధాత్ముడు ప్రేమతో వివరిస్తూ ఉన్నాడు. దశమ భాగము దేవుని సొమ్ము. దేవుడు నీకు పని చేయటానికి ఆరోగ్యం ఇచ్చాడు, పని కూడా ఇచ్చాడు. కూలి పని అయినా రాబడే, ఉద్యోగమైనా రాబడే. మీ నాన్నో అమ్మో కూతురు వచ్చిందని 10,000 అమ్మ పిల్లలకి ఏదైనా కొని ఇచ్చింది, అది రాబడే. సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ దగ్గర, 50,000 ఆ లోన్ ఇచ్చి 40,000 కట్టంటారు, 10,000 కట్టగల సబ్సిడీ, అది కూడా రాబడియే. పిల్లలకి 1,500 ఆ మధ్య 15,000 ఇచ్చేవాడు జగన్, అది రాబడే. ఏదైనా రాబడే. అందుకే పలానా రాబడిలో దశమ అనలేదు. నీ రాబడి అంతటిలో ఏ రాబడి అయినా సరే 10వ భాగము నా మందిరపు నిధిలోనికి తీసుకురండి, దీనిని చేసి నన్ను శోధించండి అన్నాడు. శోధించడానికి కూడా ఆయన చాయిస్ ఇచ్చాడు. ఏంటి ప్రభువా, నువ్వు దశమభాగం ఇమ్మన్నావు, ఇచ్చేసాను, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, ఆ దశమభాగం ఉంటే నాకు పనిచేసును కదా, ఇప్పుడు నాకు అవసరం అవుతుంది ఈ ప్రభు అని శోధించి కూడా అడగమని అన్నాడు. అడగడానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఏటయ్యా అలా శోధిస్తాను ఏంటి, ఎటలు కొడతాను ఏంటి, అనలేదు దేవుడు. అలాగే అంటాడని లేదు. నువ్వు నన్ను శోధించి అడిగినా సరే నీకు రైట్ ఉంది, నువ్వెందుకు ఇస్తున్నావు కాబట్టి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆకాశ వాకిళ్లను విప్పి పట్ట జాలని విస్తారముగా కుమ్మరిస్తాడు. ఒంటె బరువు దీవెనలు వీపున మోపే, సియోను గీతాల్లో ఉంది. సైతానుడు ఈ దీవెనలు పొందకుండా ఉండాలని అనేకులు లేపి ఇలాగ తెలియక నువ్వు ఇవ్వక్కర్లేదు అంటాడు. అంటే దీవెనలు పొందకుండా చేయాలని. కాబట్టి దేవుని బిడ్డ దశమభాగం ఇచ్చుట వలన నీకు దీవెనలు నువ్వు తెచ్చుకోవడమే. రోమిలికి రాసిన పత్రిక మనం ముగించుకుందాం. చూడండి, చాలా ప్రాముఖ్యమైన లేఖనాలు ఇవి. తెలియక పాపం అమాయకం బలి అయిపోకండి, మీకు రావాల్సిన దీవెనలు పోగొట్టుకోకండి, దైవరాజ్యానికి దూరం అయిపోకండి ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎవడు ప్రభువా ముందుగా నీకు ఇస్తే నువ్వు ప్రతిఫలం ఇస్తానన్నారు, ప్రతిఫలం పొందగోరు వారు మీ లెవెల్ ఎవరు ఉంటే నేనున్నాను ప్రభువా, నీకు ముందుగా ఇస్తాను నాయన, నేను ప్రతిఫలం పొందాలని ఆశ ఉంది ప్రభువా. నీ దేవులు నా మీదకి, నా కుటుంబం మీదకి, నా బిడ్డల మీదకి రావాలి తండ్రి. నీవు ఆకాశ వాకిలి దీవెనలు పట్టజాలని విస్తారము దీవులిస్తానన్నావు. నువ్వు మాట తప్పని వాడవు. నన్ను దీవించు, నాపై దీవెనలు కుమ్మరించు, నా బిడ్డల మీద దీవెన కుమ్మరించు. ఇదిగో నీవు చెప్పిన మాట ప్రకారముగా 9 భాగాలు ఉంచుకోమన్నావు, ఒక భాగం నీకు ఇమ్మన్నావు. ఇస్తున్నాను తండ్రి అని ఇచ్చి మనం దీవెనలు పొందాలి. అది కొందరు తెలియక వీళ్ళు క్రీస్తు సంఘములు అంటారు. క్రీస్తు సంఘములు ఏంటంటారంటే క్రొత్త నిబంధనలో దశమభాగం అనేది లేదండి, మనసులో నిశ్చయించుకొని ఇవ్వాలి అని ఉందండి. అవును, దశమభాగం ఇవ్వాలని నిశ్చయించుకో మనసులో. దశమభాగం ఎవరు ఇవ్వవలసి ఉంటుండగా 10 రూపాయలు ఇస్తాను నిశ్చయించుకొని 10 రూపాయలు ఇస్తావా? మా సంఘంలో ఒక అతను అన్నాడు, అది డిఎల్బి ఎంప్లాయ్. అతనేమో ఇలా జేబులో చేపెట్టాడు, చేపెట్టి ఇలా తీసాడు. అయ్యో ఇదిగో దశమభాగం అని నా చేతులు పెట్టాడు. నేను చూస్తే 10 రూపాయలు. అతను డిఎల్బి ఎంప్లాయ్. అతను ఏంటి నిశ్చయించుకోండు 10 రూపాయలు దశమభాగం అనుకున్నాడు.
అయ్యా 10 రూపాయలు తీసుకుని. అలాగెందుకు నిశ్చయించుకోవాలి? నిశ్చయించుకోమని ఉంది, నిశ్చయించుకునేమని ఉందండి అంటారు వీళ్ళు. అవును, దశభాగం నిశ్చయించుకో. ఇంకో మాట అంటారు వాళ్ళు, అభివృద్ధి చెందిన కొలది ఇమ్మని ఉంది. అవును, నీ అభివృద్ధి చెందిన కొలది ఇయ్యు. దశభాగం మానేమని చెప్పాడా ఎక్కడైనా? వాళ్ళు క్రీస్తు సంఘంలో అలాగ వాదిస్తారు తెలియక. ఇచ్చి ప్రతిఫలము పొందు. కొంతమంది అంటారు, ఈ మాట చాలా ప్రాముఖ్యత, అందరు జాగ్రత్తనండి. దశమ భాగము గురించి బోధించకూడదండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాతోనే స్వయంగా అన్నాడు ఒక బ్రదర్ దశమ భాగం బోధించకూడదండి అన్నాడు ఆయన. ఏమండి అన్నాను. క్రొత్త వాళ్ళు వస్తే వారికి తెలియదు కదండి. వాళ్ళు దశం ఇష్టపడరండి, మంది రావడం మానేస్తారండి అని అంటారు. పాత వాళ్ళకి చెప్పొచ్చండి అంటండి. ఓరే, పాత వాళ్ళకి ఎందుకు చెప్పాలి? వాళ్ళకి తెలుసు కదా. పాత వాళ్ళు దశమ ఇవ్వాలని తెలియని వాళ్ళు ఎవరు? క్రొత్తగా వచ్చిన వాళ్ళే. వాళ్ళకే చెప్పాలి. ఎందుకు? వాళ్ళు ఇచ్చి దీవెన పొందాలి గనుక. వాళ్ళకి తెలియదు గనుక వాళ్ళకి చెప్పాలి. కాబట్టి అందరికీ పాత వాళ్ళు వింటున్నారు, క్రొత్త వాళ్ళు వినాలి, వింటున్నారు. అందరికీ చెప్పాలి. చెప్పకపోతేనే తప్పు, కానీ చెప్తే తప్పు కాదు. చెప్పకపోతేనే తప్పు. కొందరు ఉల్టా చేస్తారు. అదేంటండి దశమ భాగం చెప్పకూడదండి. చెప్పకపోతే వారికి ఎలాగ తెలుస్తుంది? ఒక చోట దేవుడు కోపం అయ్యాడు, మీకు తెలిసిన? అది కూడా దేవుడు లేఖలో రాయించాడు. దశమ భాగం ఇమ్మని చెప్పడం మానేశాడు అతను. ప్రజలకు తెలీదు. దేవుడు మానేస్తే దేవుడు కోపం అయిపోయాడు. నువ్వెందుకు యూదా జనాంగములతో దశమ భాగం ఇమ్మని ఎందుకు చెప్పి తెప్పించలేదు అని కోపమయ్యాడు. అలాగే అడిగాడు క్లియర్గా, నువ్వు దశమ భాగమును ఇమ్మని చెప్పి తెప్పించలేదు ఎందుకు? వాళ్ళు తేలేదంటే నువ్వు చెప్పలేదు, నీవే కారణం. చెప్పడానికే కదా నేను నియమించాను, నేర్పించడానికే కదా నియమించాను. యాజకుడు యెహోవా నియమించిన దూతలు, జనులు యెహోవా వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంది. మలాకి 2:7 చూడమ్మా. మలాకి 2:7 ఇది చాలా విలువైనటువంటి, దీవెనకు దోహదపడేవి, దీవెనకు ఆస్కారమైనవి. నేర్చుకొందరు. వీళ్ళు నేర్పించాలి, వాళ్ళు నేర్చుకోవాలి. చూసారా? కాబట్టి నేర్పించకపోతే తప్పు మాదే, చెప్పకపోతే మాది తప్పు. చెప్పకపోతేనే అడుగుతాడు, నువ్వెందుకు చెప్పి తెప్పించలేదు అని. అప్పుడు ఆ యాజకుడు నేను తప్పు చేశానని ఒప్పుకొని మరలా యూదా ప్రజలను పిలిచి, ప్రియులారా అందరు దశమ భాగాలు తీసిరండి అని చెప్పి అక్కడ ఆఫరింగ్ బాక్స్ పెట్టినప్పుడు జనులు విస్తారముగా దశమ భాగాలు తీసుకుని వచ్చారని లేఖనములు రాసి పెట్టాడు. చూడండి, ఆ వచనం చూసి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24:7. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24:7. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకే, అంటే మనకి అర్థమయ్యేమాట దేవుని మందిరమును బాగు చేయుటకే. అందరు జాగ్రత్తగా వినండి. యూదాలో నుండి యెరూషలేములో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజము చేత, జాగ్రత్త వినండి అందరూ, ఇశ్రాయేలీయుల సమాజముల చేత యెహోవా సేవకుడైన మోసే నిర్ణయించిన, చూసారా ఎలా రిపీట్ చేస్తాను, యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదు అని అడుగుతుండ. నువ్వు చెప్పకపోవడం వల్ల వాళ్ళు తేలేదు. నువ్వెందుకు చెప్పలేదు, నువ్వెందుకు తెప్పించలేదు అంటుండ. చెప్పడానికి నియమించాను కదా, నీకు నేర్పించడానికి నియమించాను కదా.
యాజకులు, సైన్యములకు అధిపతి యెహోవా దూతలు, జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు అని ఉంది కదా. నువ్వు నేర్పించడానికే కదా నేను ఉంచాను, చెప్పడానికే కదా నేను ఉంచాను. నువ్వు చెప్పకపోవడం వల్ల వాళ్ళకి తెలియలేదు, అందుకు వాళ్ళు తీసుకురాలేదు. తప్పు వాళ్ళది కాదు, నీదే అన్నప్పుడు యాజకుడు భయపడిపోయాడు. సేవకుడు భయపడిపోయి వెంటనే వాళ్ళందరూ కబురు పెట్టి ఏడ్ చేసాడమ్మా. చదువు మైకో. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టిని చేయించి పెద్ద పెట్టోడు చేయించారు. యెహోవా మందిర ద్వారం బయట ఉంచిరి, బయట పెట్టారు. మరియు దేవుని సేవకుడైన మోసే అరణ్యమంది ఇశ్రాయేలులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవాలని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. అప్పుడు ఏం చేశారు? అధిపతులందరూ జనులందరూ సంతోషముగా మోషే నియమించిన కానుక తీసుకొచ్చాడు. మోషే ఏమి నియమించాడు? 10వ భాగము నియమించడం లేఖనం చూసాము. అందరూ తీసుకొచ్చారు. కొంతమంది ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. రాబడిలో ప్రథమ ఫలము, ఆస్తిలో భాగం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. క్రొత్త నిబంధన లేదంటారు, క్రొత్త నిబంధన ప్రకారం ఇవ్వాలంటారు. కానీ క్రొత్త నిబంధనలు అయితే చర స్థిర ఆస్తులను అమ్మి ఇచ్చారు. అలాగైతే ఇంకా అది మందిరం రావడమే మానేత్తమైపో నాలాటలు. కొత్త నిబంధన దశమ లేదండి, ఆ దశమ లేదు, చర స్థిర ఆస్తులు అమ్మి ఇచ్చారు. మరి నువ్వు అలాగని ఇవ్వాలైతే దశమ అయితే మినిమం చెప్పాలంటే. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని కుమారుడా, దేవుని కుమారి, జనులు సంతోషించారు. అయ్యో ఇది వరకు మాకు తెలియలేదే, ఇప్పుడు మా దేవునికి ఇచ్చే అవకాశం మాకు కలిగిందని సంతోషముతో అధిపతులు, ప్రజలు అందరూ విస్తారంగా తీసుకొచ్చారు కానుకలు. ప్రార్థన చేసుకుందాము.